రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ మరోసారి బాధ్యతలు చేపట్టారు. రాజధాని నిర్మాణంతో పాటు పట్టణాల అభివృద్ధికి చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభిస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ముక్కంటి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ పురపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? 2014-19 మధ్య మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు, తిరిగి మళ్ళీ ఇదే శాఖను చేపట్టడం పట్ల ఎట్లా ఫీల్? ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా నేను ఈరోజు యాక్చువల్గా ఛార్జ్ తీసుకున్నానండి. ఈరోజు అధికారులతో కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు చేసిన 5 సంతకాలు అన్నా క్యాంటీన్ ఒకటి ఉంది. అందుకని ఈరోజు అన్నా క్యాంటీన్ మీద అధికారులతో డిస్కస్ చేసి వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. మళ్ళీ మధ్యాహ్నం నాకు బ్రీఫింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద ముఖ్యమంత్రి గారితో కూర్చొని రేపు కానీ ఎల్లుండి కానీ ఆయనతో డిస్కస్ చేసి అన్నా క్యాంటీన్స్ రీఓపెన్ చేసే డేట్ కూడా చెప్తాం. వీలైనంత వరకు 21 డేస్లో స్టార్ట్ చేయాలని యాక్చువల్గా అధికారులకు నేను ఆదేశించాను. అంటే వాళ్ళతో డిస్కస్ చేశాను. చేస్తే 21 డేస్లో చేస్తా ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఏజెన్సీస్ ఫైనల్ కావాలా, దానికి టెండర్ ప్రాసెస్ ఏదైనా ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా చక్కగా అన్నీ చూడమని చెప్పాను. గతంలో యాక్చువల్గా వాడికి ఇచ్చిన జీవోలు ఎలా ఉంది అంటే వాళ్ళకి కంటిన్యూ చేయొచ్చా, ఇలాంటి వాళ్ళని వదిలేసి మళ్ళీ వేరే వాళ్ళని ఇవ్వాలనే దాని ప్రకారం వాళ్ళతో డిస్కస్ చేసి డిస్కస్ చేసిన దాన్ని మళ్ళీ సీఎం గారితో డిస్కస్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. 2014-19 మధ్య ప్రధానంగా ఏదైతే రాజధాని నిర్మాణంలో మీరు కీలక పాత్ర పోషించారు, అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ఎట్లా ప్రారంభం చేస్తున్నారు? అమరావతి రాజధాని 2014-19లో 219 చదరపు కిలోమీటర్లు ఇక్కడ స్టార్ట్ చేసామండి. దానికి 48,000 కోట్ల రూపాయల టెండర్లు కూడా పిలిచాం. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారులకు బిల్డింగ్స్, రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేసాం. అధికారులకు సంబంధించిన బిల్డింగ్స్ అయితే కొన్ని 90%, కొన్ని 80% పూర్తయినాయి. రోడ్లు, డ్రైన్స్ అయితే కొన్ని అయినాయి, కొన్ని కావాలి. అయితే గత ప్రభుత్వం 3 రాజధానులు అంటూ 3 ముక్కల ఆటల నుంచి వాడుతూ ఎక్కడా రాజధాని లేకుండా చేశారు. అయితే ఇప్పుడు ఈ రాజధాని ఇమీడియట్గా టేకప్, ఎందుకంటే ఇక్కడ రైతు సోదరులు ఎంతో త్యాగం చేశారు. వాళ్ళు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని ప్రభుత్వానికి ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. అలాంటి రైతులకి అన్యాయం చేశారు వాళ్ళంతా. వాళ్ళకి అసలు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వాల. వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఎంతో బాధపడ్డారు. అంతేకాదు రాజధాని అనేది కేవలం బిల్డింగ్ కాదండి. ఈ రాష్ట్రంలో ఉన్న గతంలో ఉన్న 13 జిల్లాలు ఏదైతే పాత జిల్లాలు ఉన్నాయో 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితిని పెంచేటట్టుగా రాజధాని నిర్మాణం జరిగింది. చేయాలని డిజైన్ చేశాం. అందువల్ల ఇమీడియట్గా దాన్ని కూడా రేపు అధికారులతో రివ్యూ చేస్తానన్నాను. రివ్యూ చేసి సీఎం గారితో మళ్ళీ డిస్కషన్ చేసి ఒక డెసిషన్ తీసుకొని ముందు పోవడం జరుగుతుంది. ఎన్ని ఫేజుల్లో పూర్తి చేద్దాం అనుకుంటున్నారు? అది యాక్చువల్గా ఫస్ట్ ఫేజు మేము 48,000 కోట్ల టెండర్ ఇచ్చింది ఫేజ్ 1 అండి. ఫేజ్ 1లో రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్, వాటరు, సివరేజీ, అధికారులకు కావాల్సిన బిల్డింగ్సు, అదేవిధంగా సెక్రటరియట్కి కావాల్సిన 5 టవర్లు, అసెంబ్లీ పూర్తవుతుంది. అదైతే ఆల్మోస్ట్ ఒక రాజధాని అయినట్టే. ఫర్దర్గా ఫేజ్ 2, ఫేజ్ 3 లేదంటే మెట్రో రైన్స్ అవన్నీ కూడా ఫేజ్ 2, ఫేజ్ 3. అందువల్ల ఫేజ్ 1 మాత్రం కంప్లీట్ చేయాలని ఉద్దేశం. అయితే నాకు గతంలో ఉన్న అనుభవం ప్రకారం నేను 2014-19 దాకా ఇక్కడ మంత్రిగా ఉన్నాను కాబట్టి ఇది 2.5 సంవత్సరంలో ఫేజ్ 1 పూర్తి చేయగలమని నేను అనుకుంటున్నా. ఏదైనా అధికారులతో పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర యాక్చువల్గా కన్క్లూషన్ తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క రైతు సోదరులకు, రాష్ట్ర ప్రజలకు ఒక టెంటేటివ్ డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాజధాని కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాల అభివృద్ధి పట్ల ఎలా ఉంటుంది? ఖచ్చితంగానండి. పట్టణాలు ఏదైతే మున్సిపాలిటీస్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వాళ్ళకి ప్రజా అవసరాలు అంటే రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, తర్వాత వచ్చి డ్రైన్స్, తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇంకా పార్కులు ఇవన్నీ ఉండేవన్నీ యాక్చువల్గాను 2014-19 దాకా 114 మున్సిపాలిటీ బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చి డెవలప్ వదిలేసి చెత్త పన్ను అని ఒకటి తీసుకొచ్చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. ఖచ్చితంగా అది కూడా రివ్యూ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. మీకు భారీ గెలిపించినటువంటి నెల్లూరు నియోజకవర్గాన్ని గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెల్లూరు? ఈ ప్రధానంగా నెల్లూరులో ఉన్నటువంటి సమస్య ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఏం చేయబోతున్నారు? 30 సంవత్సరాల తర్వాత నెల్లూరు సీటు తెలుగుదేశం కైవసం చేసుకున్నదండి. అది కూడా 72,489
ఓట్ల మెజారిటీతో యాక్చువల్గా ఈరోజు తెలుగుదేశంలోకి గెలిచాం. ఖచ్చితంగా ప్రజలు ఎంతో హోప్తో చేశారు. గతంలో కూడా 2014-19 దాకా అనే డెవలప్మెంట్ చేసాం. అయితే ఆ డెవలప్మెంట్లో కొన్ని మేము పూర్తి చేసాం, కొన్ని గవర్నమెంట్ పోయినాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తే నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీ అవుద్ది. ఖచ్చితంగా అవన్నీ డెవలప్ చేయడానికి ముందుకు పోతాం. నిన్న అందుకనే నెల్లూరులో అధికారులతో యాక్చువల్గా రివ్యూ కూడా చేశాను. అన్నా క్యాంటీన్స్ ఒకటి, నిన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, పార్కుల మీద ఖచ్చితంగా గతంలో చేసిన దానికంటే ఇంకా బాగా చేసి చూపిస్తాం. అదే శాఖ అదే ఛాంబర్ ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 2014-19 దాకా ఇదే రూమ్లో కూర్చొని ఇదే కాన్ఫరెన్స్ హాలు అదే వాటిలోనూ చేశాను. కాబట్టి చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే డాష్ బోర్డు కూడా నేను చేయించిందే. ఆ రూమ్లో పక్కన ఉన్న డాష్ బోర్డు, ఎందుకంటే అది యాక్చువల్గా సింగపూర్ పోయినప్పుడు సింగపూర్లో హోమ్ మినిస్టర్ యొక్క చూశాను, వాళ్ళ యొక్క సిస్టమ్ ఎలా వాళ్ళ సిస్టంలో మానిటరింగ్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ అని. అదంతా స్టడీ చేసి వచ్చి ఆ తర్వాత యాక్చువల్గా చేస్తాను. ఇవాళ అదే చూస్తే నాకు చాలా చాలా ఆనందం. బర్త్డే జరిగింది నిన్నే, బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు ఇది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం వాళ్ళతో. ఇది పరిస్థితి. ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారాయణ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే తాను 2014-19 మధ్యలో చేపట్టినటువంటి శాఖే తిరిగి మళ్ళీ నాకు ఆ శాఖ రావటం, ఆ ఛాంబర్ నుంచే నేను మళ్ళీ తిరిగి పాలన చేయటం అనేది అయితే మంచి ఆనందంగా ఉందంటున్నారు. అలాగే అమరావతి రాజధాని ఖచ్చితంగా 3 దశల్లో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే దశల వారీగా పూర్తి చేస్తానని, పట్టణ అభివృద్ధి అలాగే రాజధాని అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పేసి చెప్తున్నారు మంత్రి నారాయణ. కెమెరామెన్ రంగాతో ముక్కంటి, ఏసీటీ న్యూస్, అమరావతి నుంచి.